జీవితంలోని అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందాలంటే ముక్కోటి దేవతలకు చేసిన పుణ్యం ఒక్క రోజులోనే మనకు రావాలంటే శివరాత్రి రోజున ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓం శ్రీమాత్రే నమః. మన తెలుగు టేల్స్ ఛానల్కి నమస్కారం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ₹1 ఖర్చు లేకుండా కోటి అశ్వమేధ యాగాల కంటే ఎక్కువ పుణ్యాన్ని ఇచ్చే సామాన్యుడు కూడా సులభంగా చేసుకోగలిగే ఆ ఉపాయాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం మన తెలుగు టేల్స్ ఛానల్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ని కొట్టండి, ఆల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా ఛానల్లో మన హిందూ ధర్మం చరిత్రలోని కథల గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మరిన్ని వీడియోస్ ఇంకొంతమందికి అందుతాయి. నేను కొత్త వీడియో చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది. నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు. హిందూ సంస్కృతిని, సంప్రదాయాన్ని, చరిత్రని గౌరవించిన వారు అవుతారు. ఇంకొంతమందికి తెలియజేసిన వారు అవుతారు. ఈ వీడియోకి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక వీడియోలోనికి వెళదాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మహాశివుడి యొక్క ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. మహాశివరాత్రి పర్వదినం శివపార్వతి పూజకు అంకితం చేయబడింది. ఈ శుభదినాన భగవంతుడు మాతా పార్వతిని వివాహం చేసుకున్నారు. అందుకే మహాశివరాత్రి పవిత్ర పర్వదినం శివ పార్వతుల పూజకు ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శివభక్తులు జీవితంలోని అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందేందుకు ఉపవాసం ఉంటారు. శివలింగానికి జలాభిషేకం చేస్తారు. శివపార్వతులను పరిపరి విధాలుగా పూజించి కొలుస్తారు. మహాశివరాత్రి రోజున దాంపత్య జీవితం, ఆర్థిక పరిస్థితి మరియు ఆరోగ్యంతో సంబంధించిన సమస్యల నుండి విముక్తి పొందేందుకు ప్రత్యేకమైన పరిహారాలను చేస్తారు. మహాశివరాత్రి రోజున చేసే కొన్ని పరిహారాల ద్వారా జీవితంలోని అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందవచ్చని నమ్ముతారు. మహాశివరాత్రి నాడు పాటించవలసిన సులభమైన పరిహారాలను తెలుసుకుందాం. ఈ రోజున సులభమైన చేసుకునే పరిహారాలు: మొదటిది రుద్రాభిషేకం. శివరాత్రి రోజున శివునికి ప్రసన్నం చేసుకోవడానికి పాలు, పెరుగు, తేనె మరియు గంగాజలంతో అభిషేకం చేయవచ్చు. రుద్రాభిషేకం చేయటం వల్ల భక్తులకు శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు, సంపదలు వస్తాయని నమ్ముతారు. రెండవది మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రాన్ని జపం చేయటం హిందూ ధర్మంలో మృత్యుంజయ మహామంత్రం శివుని అత్యంత శక్తివంతమైన మంత్రంగా భావిస్తారు. జీవితంలోని అన్ని వ్యాధులు, దోషాల నుండి విముక్తి పొందాలంటే మహాశివరాత్రి రోజున శివుని మృత్యుంజయ మహామంత్రంతో పూజించాలి, జపించాలి. మూడవది శివలింగానికి బిల్వపత్రాలు సమర్పించడం. శివునికి బిల్వపత్రాలు అత్యంత ప్రీతిమైనవి. ఈ రోజున భగవంతుడు భోళేనాథునిగా పూజించి ఆయనకు బిల్వపత్రాలను సమర్పించాలి. శివుడికి బిల్వపత్రాలు సమర్పించడం వల్ల ఆయన త్వరగా ప్రసన్నమై భక్తుల కోరికలను నెరవేరుస్తారని మన నమ్మకం. శివారాధనకు బిల్వపత్రాలు ముఖ్యమైనవి. మహాశివరాత్రి నాడు పరమేశ్వరునికి బిల్వపత్రాలతో ఆరాధిస్తే విశేష ఫలితం పొందవచ్చు. బిల్వపత్రాలను శివుడికి సమర్పించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? బిల్వపత్రాల సమర్పించడానికి పురాణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు శివునికి బిల్వపత్రాలకు ఉన్న సంబంధం ఏంటి? బిల్వపత్రాలను శివుడికి సమర్పించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? ఇటువంటి విషయాలను కూడా ఈ వీడియోలో చూద్దాం. బిల్వపత్రాలను శివుడికి సమర్పించేటప్పుడు చేయకూడని తప్పులు. శివారాధనకు ఉపయోగించేటప్పుడు మృదువైన ఉపరితలం వైపు మాత్రమే శివునికి సమర్పించాలి. శివునికి 3 కంటే తక్కువ కాకుండా బిల్వపత్రాలను సమర్పించాలి. భక్తి శ్రద్ధలతో పూజించాలి. బిల్వపత్రాన్ని తెంపి ఎప్పుడు కూడా శివునికి ఆరాధింపకూడదు. 3 ఆకులతో బిల్వపత్రాలను త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. బిల్వపత్రాలను పెట్టేటప్పుడు 3, 5 ఇలా బేసి సంఖ్యలో ఉపయోగించడం మంచిది. బిల్వపత్రంతో శివుని పూజించేటప్పుడు మధ్యవేలు, ఉంగరం వేలు లేదా బటన్ వేలు పట్టుకుని సమర్పించాలి. బిల్వపత్రాలతో శివుణ్ణి ఆరాధించేటప్పుడు వాటిని శుభ్రంగా కడిగి సమర్పించాలి. బిల్వపత్రాలతో పూజ చేశాక నీటితో అభిషేకం చేసి శివునికి ప్రసన్నం చేసుకోవచ్చు. బిల్వపత్రాల పురాణ కథ ఇప్పుడు తెలుసుకుందాం. సముద్ర మథనం నుంచి వచ్చిన విషాన్ని శివుడు సేవిస్తాడు. సేవించిన తర్వాత శివుడి శరీర ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోతాయి.
గొంతు నీలం రంగులోకి మారిపోతుంది. శరీర ఉష్ణోగ్రత పెరగటం వల్ల విశ్వం అగ్నికి ఆహుతవుతుంది. వేడి వల్ల భూమిపై ఉన్న వారందరూ జీవించడం కష్టంగా మారిపోతుంది. సృష్టి ప్రయోజనానికి, విష ప్రభావాన్ని తగ్గించడానికి దేవతలు శివునికి బిల్వపత్రాలు సమర్పించారు. బిల్వపత్రాలను సమర్పించిన తర్వాత విష ప్రభావం తగ్గింది. అందుకని అప్పటి నుంచి శివుడి పూజలో బిల్వపత్రాలను ఉపయోగించడం సంప్రదాయంగా మారింది. అందుకే శివుడిని ఆరాధించేటప్పుడు తప్పక బిల్వపత్రాలను అందరూ సమర్పిస్తూ ఉంటారు. శివరాత్రి నాడు శివుణ్ణి ఆరాధించేటప్పుడు శివునికి బిల్వపత్రాలతో పూజ చేస్తే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్తంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఈ శ్లోకం శివస్థుతిలో బహుళ ప్రాచుర్యం పొందింది. శివపురాణంలో బిల్వపత్రం విశిష్టత బాగా వివరించబడింది. పరమ పవిత్రమైన ఈ బిల్వపత్రంతో శివుడిని పూజించటం వల్ల కలిగే ఫలం కూడా చెప్పబడింది. బిల్వపత్రం దీన్నే మారేడు దళం అని కూడా అంటారు. ఈ పత్రాలు ఎండినా కూడా పూజకు ఉపయోగిస్తారు. 1,000,000 ఏనుగుల దాన ఫలం, 100 యజ్ఞాల ఫలం, 1,000,000 కన్యాదానాల వల్ల కలిగే ఫలం, సకల పాపాల నివారణకు ఈ బిల్వపత్రం ఒక్కటి చాలు అని చెప్తుంది శివపురాణం. ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో కలిసి భూలోక వనవిహారం చేస్తూ ఉన్నారు. అక్కడున్న వృక్షాల్లో మారేడు వృక్షం పార్వతీదేవికి కంటపడింది. ఆ చెట్టు ఆకులు వింతగా కనిపించాయట తల్లి పార్వతికి. ఆ ఆకుల్ని పార్వతీదేవి చేతుల్లోకి తీసుకోగానే ఆకు నమస్కారం చేస్తూ, అమ్మా పార్వతి, నా జన్మ తరించింది నీ స్పర్శతో అందట. అందుకు బదులుగా ఏమైనా వరం కోరుకో అని పార్వతీదేవి మారేడు వృక్షాన్ని అడిగిందట. అందుకు బిల్వపత్రం, నేను ఆకుగా పుట్టాను, ఆకుగా పెరిగాను, ఈ జన్మను సార్థకమయ్యేలా చూడు తల్లి అని వేడుకుందట. అందుకు పార్వతీదేవి సరేనని వరం ప్రసాదించిందట. అప్పటి నుంచి శివస్థుతి, శివారాధన పూజకు తప్పనిసరిగా అయింది ఈ బిల్వపత్రం. పార్వతి ప్రసాదించిన వరం సార్థకమైనది. కైలాసనాథుడు ఎక్కువగా ఇష్టపడే వృక్షం మారేడు వృక్షమైంది. బ్రహ్మవత్సస్సు పొందడానికి సూర్యుని మెప్పు కోసం చేసే కామ్యయాగాలలో బిల్వ కొయ్యను యూపస్తంభంగా నాటుతారు. అశ్వమేధ యాగంలో ఇలాంటి బిల్వయాపులను 6 ప్రతిష్ఠిస్తారు. మారేడు దళము సోమవారం, మంగళవారం, ఆరుద్ర నక్షత్రము, సంధ్యా సమయము, రాత్రి వేళల యందు మరియు శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగలు, పర్వదిన సమయాలలో కోయరాదు కనుక ఈ దళాలను ముందు రోజే కోసి భద్రపరిచిన దళాలతో పరమశివుని పూజిస్తారు. మారేడు దళము శివార్చనకు పనికి వచ్చే శివునికి అతి ప్రీతికరమైన పత్రము. గాలిని, నీటిని దోషరహితం చేస్తుంది. మరి బిల్వపత్రానికి అంతటి గౌరవం ఎందుకు? త్రిపత్రాలు అనేక రకాల త్రిత్వాలను సూచిస్తాయి అంటారు. సృష్టి, స్థితి ఇంకా లయకు ప్రతీక. సాత్విక, రాజసం మరియు తామసానికి అర్థాలు. శివుని యొక్క సారాన్ని ప్రతిబింబించే ఆదిశబ్దమైన ఓంకారంలోని 3 అక్షరాలను సూచిస్తాయి. ఈ 3 పత్రాలు మహాదేవుని 3 కళ్లను, అతని ప్రతీకాత్మక ఆయుధమైన త్రిశూలాన్ని సూచిస్తాయని కూడా అంటారు. ఇది మారేడు దళం యొక్క విశిష్టత. ఈ ఒక్క మారేడు దళాన్ని మహాశివరాత్రి రోజున స్వామివారికి సమర్పిస్తే మన మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి.